ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క దేశ ప్రధాని ప్రియతమ నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఈరోజు హర్ ఘర్ తిరంగా యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ దేశ వ్యాప్తంగా జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున వివిధ నాయకులు, అదేవిధంగా యువకులు, మహిళలు, విద్యార్థులు అనేక మంది ఈరోజు పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఈ యొక్క గత 15 సంవత్సరాల నుంచి ప్రియతమ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అయిన తర్వాత అనేకమైనటువంటి దేశ సమైక్యత కోసం, ఈ దేశ యొక్క సమైక్యతంగా ఉంచడం కోసం, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడం కోసం అనేకమైనటువంటి సాహసపేత నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజల పక్షాన మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ దేశంలో ఆపరేషన్ సింధూరు ఈరోజు మనం స్మరించుకోవాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశ సమైక్యత కోసం 370 ఆర్టికలే గాని, అదేవిధంగా కాశ్మీర్ ను కూడా ఈ దేశ భాగమే మనదే అనిపించుకోవడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి ఈరోజు పెద్దలు, అదేవిధంగా నాయకులందరూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలుగా మన నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని, ఎందుకంటే భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు నేషన్ ఫస్ట్ అని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు మన జాతీయ జెండాను భారతదేశ పౌరులందరూ కూడా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయడం అనేది ప్రతి భారతీయ పౌరుల్లో ఈరోజు జాతీయ శక్తి అనేది ఒకటి ప్రబలుతుంది. ఈ రోజు మేమంతా కూడా భారతీయులం అనే ఒక నాది గత 5 సంవత్సరాలుగా ప్రతి పౌరుల్లో కులాలకు, మతాలకు అతీతంగా కూడా భారతదేశమైనటువంటి పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం పాడాలని ఒక కఠినమైన నిర్ణయాన్ని కూడా మన పార్లమెంట్ లో తీసుకోవడం జరిగింది. ఇందుకు మనం భారతదేశం భద్రంగా ఉంటాయని, మనం పౌరులందరం కూడా భద్రంగా ఉంటామని ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనే కార్యక్రమం తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమంలో గజ్వేల్లో పెద్ద ఎత్తున ర్యాలీకి వచ్చేటటువంటి విద్యార్థులే గానీ, పౌరులే గానీ, వివిధ పెద్ద మనుషులే గానీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.